సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ప్రస్తుతం మనం కోట శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గరే ఉన్నాము. సో ఆయన కలవడానికి చాలా మంది అంటే ఆయన సినీ పరిశ్రమకి ఆయన కన్నుమూయడం ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. సో ఆయనతో పాటు వర్క్ చేసిన యాక్టర్స్ కానీ అసోసియేషన్ మెంబర్స్ కానీ అందరూ వచ్చినారు. ఒక్కసారి వీళ్ళకి ఆయనతో ఎలాంటి అనుబంధం ఉంది, ఆయన దగ్గర ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు, ఎలాంటివి నేర్చుకోవచ్చు రాబోయే వాళ్ళు అని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను శశాంక్ అండి. ఈరోజు చాలా విచారకరమైన విషయం. యావత్ తెలుగు వాళ్ళే కాకుండా వివిధ రకాలైనటువంటి ఈయనంటే అభిమానం ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యి చాలా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి రోజు ఈరోజు. దాదాపు 700 సినిమాలకు పైగా చేసినారు కోట శ్రీనివాసరావు గారు. సో ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది, మీరేమన్నా యాక్ట్ చేసినారు? అంటే వారు ఒక దిగ్గజం, ఒక మేరు పర్వతం అయితే నేను ఒక చిన్న ఇసుక రేణువు లాంటి నట జీవితంలో. కానీ వారితోటి తక్కువ సినిమాలు యాక్ట్ చేసినా కూడా వారి యొక్క స్వభావాలు, వారి యొక్క బిహేవియర్లు బాగా ఫాలో అయిన వ్యక్తిని. ఎందుకంటే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నేను కూడా ఒక సేవకుడుగా ఉన్నాను, ఒక ఈసీ మెంబర్గా ఉన్నాను. వారు మాకు ట్రెజరర్గా కూడా పనిచేశారు. అంటే ఆయన ఏంటంటే అంత బిజీ లైఫ్లో కూడా ఒక సంస్థకి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే ఒక సంస్థకి, మా తోటి సభ్యులు ఉన్నటువంటి ఒక సంస్థకి అండగా ఉండడమే కాకుండా మంచి చెడు చెప్పే ఒక ప్రధాన పాత్ర పోషించారు. అదేవిధంగా వారితో పాటు 1-2 చిత్రాలు నటించినప్పుడు నా ఇనీషియల్ డేస్లో చేసినప్పుడు చాలా ఎంకరేజింగ్ ఉండేవాడు. బాగా చేస్తే చాలా మెచ్చుకునేవాడు. ఆ సంఘటన నా పట్ల కూడా జరిగింది. బాగా డైలాగ్ చెప్పిన వెంటనే నన్ను మెచ్చుకోవటం, ఇతనికి ఒక 2 డైలాగులు పెంచండి అయ్యా డైరెక్టర్ గారు అని కూడా అనటం ఒక మంచి తనానికి నిదర్శనం. అదేవిధంగా బాగా చేయకపోతే చురకలు కూడా వేస్తారు. వారికి నచ్చకపోయినా మనం చెడు మార్గంలో ఉన్నా లేకపోతే తప్పుగా మాట్లాడుతున్నా ఇమ్మీడియట్గా చురకలు వేసే ఒక ముక్కుసూటి మహానటుడు ఆయన. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆయన దగ్గర ఎలాంటి విషయాలు నేర్చుకోవచ్చు అంటారు? నేర్చుకోవాలంటే ఇందాక చెప్పినట్టుగా వారి దగ్గరైనా కాదు, చక్కటి భావజాలం, చక్కటి ప్రవర్తన ఉన్నటువంటి ఏ నటీనటుల దగ్గరైనా కొత్త వారు నేర్చుకోవాల్సిందే. వారి యొక్క అనుభవాలు, వాళ్ళ అనుభవాలతోటి వాళ్ళు నట జీవితాన్ని ప్రారంభిస్తూ అభివృద్ధి పదంలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళ విషయంలో నేను అదే చెబుతాను. వీరి యొక్క వేరియేషన్స్ చూడండి, వీరు చేసినటువంటి అద్భుతమైన పాత్రలు చూడండి. కొత్తగా నటీనటులకి ఇక వేరే సిలబస్ కూడా అక్కర్లేదు. వీరి జీవితం కావచ్చు, వీరు చేసిన పాత్రలు కావచ్చు, ఒక అద్భుతమైన నట శిక్షణకి సిలబస్గా కూడా పెట్టి కొత్త తరానికి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు